హలో మై వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టైం వచ్చేసి 5:45 అవుతుంది. మార్నింగ్ ఫుల్ వెలుతురు అయితే వచ్చేసింది. కాసేపు అట్లా నిద్ర లేచిన తర్వాత బయటికి అయితే వచ్చి చూసుకునేంత టైం ఉంటుంది ఇంత మార్నింగ్ లేచినప్పుడు. సో మీకు ఒకటి చూపిస్తా. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మంచిగా కొండలు అనిపిస్తాయి అన్నమాట. అది ఈవినింగ్ టైంలో కానీ ఇట్లా మార్నింగ్ టైంలో వర్షం కొట్టిన టైంలో మంచిగా కనిపిస్తాయి అన్నట్టు. చూపిస్తా చూడండి. ఇక్కడ అంతా క్లారిటీ కనిపించట్లేదు కానీ మంచిగా చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు. అది మార్నింగ్ చల్లటి గాలి అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు రొటీన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక స్కూల్ టైం కాబట్టి కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ అయితే చేసేసి పిల్లల్ని అయితే లేపుతానమాట. 6:20 6:30 ఆ టైంకి. ఇప్పుడైతే మన మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాను. కిచెన్లోకి అయితే ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఎందుకంటే నేను ముందు రోజే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఎలాంటి గందరగోళం లేకుండా మంచిగా ఉందన్నమాట. ఇలా కిచెన్ నీట్గా ఉంటే ఫస్ట్ ఏ పనైనా మనకు చేయాలనిపిస్తుంది కదా. మెయిన్గా ఈ వ్లాగ్లో అయితే మీరు మార్నింగ్ రొటీన్ పని మొత్తం కంప్లీట్ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళేది మొత్తం అయితే చూస్తారు. వీడియో చివరి వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాట్ వాటర్ అండ్ హనీ అయితే కలిపి పక్కకు పెట్టుకున్నాను, కొంచెం హీట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. పచ్చిమిర్చి, టమాటో అండ్ వెల్లుల్లిని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చట్నీ కోసం అని చెప్పేసి. ఇక్కడ పల్లీలు అయితే వేపుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే రాగి జావ కోసం మళ్ళీ కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పల్లీలు వేగినాయి అని చెప్పేసి మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రాగి పౌడర్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను నార్మల్ వాటర్లో. ఇంకా నేను రాగి జావలో బెల్లం అయితే వేస్తాను, లేకపోతే ఎండింగ్లో రాగి జావ మొత్తం కాచిన తర్వాత పెరుగు కూడా వేసుకోవచ్చు. కాకపోతే పెరుగు నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. కొంచెం రైస్లోనే లాస్ట్కి ఎప్పుడైనా తింటా కానీ ఈ రాగి జావలు ఇష్టం ఉండదు అనమాట. అందుకోసమని నేను కొంచెం బెల్లం వేసుకుంటాను, సాల్ట్ వేసుకుంటా అంతే. ఇంకా రాగి పౌడర్ కూడా దాంట్లోకి వేసేసినాను. ముందు రోజు వీడియోలో చూస్తే నేను దోశపిండి పట్టాను కదా. సో ఆ దోశపిండిని అయితే ఈరోజు వరకు కావాల్సింది అయితే తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు హాట్ వాటర్ తాగడానికి అయితే కూర్చున్నా. థర్డ్ డే స్కూల్కి. నిన్న మొన్న కొంచెం బజ్జీలు వేసేది, ఇవాళ ఫేస్ చేంజ్. వెళ్ళమా నాన్న స్కూల్కి? వెళ్తావా? వెళ్ళరని మాత్రం అస్సలు అనరు. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. గో బ్రష్. ఇగో పింకా, పింకు బ్రష్ పింకు, మీకు ఇష్టం పింకు. ఇంకా ఇంతవరకు చల్లర్లు అంతా వేడైపోయినాయి. వాటర్ ఇంత వేడి చేసుకోవద్దు వచ్చాక కూడా. నైన్లో కూర్చుంటుంది బ్రష్ చేయమంటే. కడిగినావా బ్రష్ కడిగినావా? ఇంక ఇక్కడ రాగి జావ కూడా అయిపోతుంది.
పిల్లలకి ఈరోజు ఒక స్నాక్స్లోకి అయితే ఇట్లా పాప్కార్న్ చేద్దామని చెప్పేసి పెట్టేసినాను అనమాట. అండ్ చాలా రోజులు అవుతుంది పాప్కార్న్ కూడా చేయక. అది ఎప్పుడో తీసుకొచ్చిన ప్యాకెట్ కనిపించింది. అదైనా ఎందుకు కనిపించింది అని అంటే ఫ్రూట్స్ అదే ఉంటే అదే పెట్టేసేదాన్ని. కాకపోతే యాపిల్ ఒకటే ఉంది ఇంకా. సో ఈ పాప్కార్న్ పెడితే ఈవినింగ్ స్నాక్లోకి తింటారు కదా అని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను. యాపిల్ అయితే పాపకి ఇస్తే తను పెట్టేసుకుంటుంది వాటర్ బాటిల్, అండ్ యాపిల్ అయితే ఇంకా మనుగనికైతే నేను పెట్టేసినాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 స్నాక్స్లు ఉంటాయంట. సో అందుకోసమో చిన్న చిన్న సైజ్ యాపిల్స్ అయితే తీసుకొచ్చినాం. అవి అయితే మంచిగా పట్టుకొని వెళ్తే అవి ఈజీగా తినేస్తారు. నెక్స్ట్ ఇంకెక్కడ రాగి జావా అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ పాప్కార్న్ కూడా పెట్టేసినాను కదా, నార్మల్ గిన్నెలో కూడా పాప్కార్న్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకైతే కొంచెం మాత్రమే అట్లా పెట్టేస్తాను. సో ఈరోజు స్నాక్స్ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం పని కూడా కంప్లీట్ అయిపోయింది. 2 స్నానాలు అయిపోయినాయి. లడ్డు పాపని రెడీ చేసేసిన, మనగాని కూడా రెడీ చేసిన. సో 2 స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వంట అంటే టిఫిన్ స్టార్ట్ చేయడం చేస్తున్నాం. సో కిచెన్లో స్నాక్స్ పెట్టేసినాను అండ్ టిఫిన్ చేయడానికి కావాల్సిన అన్నీ చేసేసి పెట్టేసుకొని వాళ్ళని రెడీ చేయించుకొని వచ్చేసినాను కదా. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకుంటాను అనమాట. కొంచెం ప్యాన్ చాలా రోజులు అయిపోయింది. నాకు ఇంకోటి కూడా ఐరన్ తవ ఉంది, కాకపోతే ఇంకా అది ఓపెన్ చేయలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆనియన్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఎక్కువగా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ దోశ అయితే అవుతుంది. పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు కానీ కొంచెం పెద్ద అయినాక ఎందుకో క్రిస్పీ దోశకి ఎక్కువ అలవాటు అయిపోతాం కదా. సో అది రెడీ అయిపోయింది, చూపిస్తాను. ఈ ఫస్ట్ దోశ అంటే నాకు ఎందుకో ఇష్టము. పిల్లలకైతే మెత్తగానే ఇష్టం అనమాట, మనుకైనా లడ్డుకైనా. నాకేమో ఇట్లా క్రిస్పీగా ఉంటే ఇష్టము. ఎక్కువగా సమ్ టైమ్స్ అయితే కావాలని రెడ్డిష్ ఎక్కువగా వచ్చేలాగానైతే చేసేసుకుంటాను. సో దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి. పిల్లలకైతే వేసిస్తే వాళ్ళు ఒక 2 దోశలు అయితే తింటారు. సో నేను ఫుడ్కి సంబంధించినది ఎందుకు చూపిస్తున్నా అంటే నా డే రొటీన్ మొత్తంలో ఇదే ఉంటుంది. ఎందుకంటే నేను వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడం, తినడం, పనులు వేసుకోవడం ఇదే ఉంటుంది. ఎందుకంటే నేను పెద్దగా బయటికి వెళ్ళి అట్లా ఏమి ఉండదు. సో అందుకోసమే ఎక్కువ శాతం నా దాంట్లో ఫుడ్కి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి మీరు చూస్తూ ఉంటారనమాట. నేను ఎక్కువగా పిల్లలకి రైస్ ఇన్ని ఫుడ్లు పెట్టుకుంటుంది ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. నేను ఏంటంటే చాలామందిని చూసిన ఫుడ్ క్వాంటిటీ, అన్నం క్వాంటిటీ ఎక్కువ పెట్టేస్తారు. నాకు అట్లా నచ్చదు అనమాట. నేను ఇట్లా దోశ కానీ ఒక 2 దోశలు ఇచ్చి రాగి జావిస్తా, ఒక చిన్న గ్లాసెడు. సో అట్లా అనమాట. రైస్ కూడా కొంచెం పెడతా. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెడతాను అనమాట. రైస్ కొంచెం తక్కువ. సో అట్లా అనమాట. ఇంకా అట్లా టిఫిన్ కూడా మొత్తం తినేసిండ్రు పిల్లలిద్దరు. ఆలోపు నేను కొంచెం బయట వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసిన. ఈ చిన్న చిన్న గ్లాసులు చూసినారు కదా, ఆ గ్లాసుల్లో అయితే రాగి జావ ఇచ్చేసినాను అనమాట. లడ్డు అంత ఇంట్రెస్ట్గా తాగదు, కాకపోతే తాగిపిస్తున్న ఆల్రెడీ 4 days అవుతుంది. కొంచెం కష్టంగానే తాగుతుంది. మనుగడైతే మంచిగా తాగుతుంది అనమాట. తనతో నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. సో ఇట్లా రాగి జావన్ అయితే కంప్లీట్ చేసేసినాం అనమాట. ఇంతే మార్నింగ్ నా రొటీన్ అయితే, అంటే ఫుడ్ రొటీన్ మాత్రం ఇంతే. ఇంకా 12:30 ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఆ టైంకి అయితే మళ్ళీ లంచ్ చేస్తాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిళ్ళు. వాళ్ళ డాడీ టైంకి వచ్చేసి డ్రాప్ అయితే చేసిర్రు అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనైతే నేను ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఆ వంట చేసే ప్రాసెస్ టైంలోనే బయటకు వచ్చేసి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను బయట. సో క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎంత క్లీన్ చేసినా ముగ్గులు పెట్టుకుంటేనే ఆ కళ అనేది ఉంటుంది కదా. సో అట్లా నేను ఎక్కడున్నా ఈ తులసి చెట్లు మాత్రం ఫుల్గా వస్తాయి అన్నమాట కుండీలల్లో. కానీ నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కుండీలల్లో మస్తుగా వస్తాయి. సో అట్లా నాకు కూడా అందుకో తీయాలనిపించదు. సమ్ టైమ్స్ అట్లా దేవుడికి వేస్తాను అనమాట. మాలలా గట్టి వెంకటేశ్వర స్వామికి కానీ ఫోటోల దగ్గర కానీ పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ ఇంట్లోకి అయితే వచ్చేసిన. ఇల్లంతా ఖాళీగా ఉంది కదా. సో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇల్లంతా ఖాళీగా ఉంది. నేను ఇల్లంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత డీప్ క్లీన్ చేసేసుకున్నాను కదా. సో క్లీన్ అయితే మొత్తం అయిపోయింది. తర్వాతనైతే నేను కొంచెం
రోజు మా రోబోని అయితే పెడుతున్నాను క్లీనింగ్కి. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అయితే ఓన్లీ మండే, థర్స్డే, సాటర్డే మాత్రమే ఇల్లు తుడవడం కానీ కడగడం కానీ చేసేదాన్ని. ఇప్పుడు ఇక రోబో వచ్చిన కాంచెల్ నాకు పని లేదు కదా అని చెప్పేసి ఊడ్చిన తర్వాత ఇట్లా రోబోని అయితే పెట్టేస్తున్నాను. రోబో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు తెలిసిన వరకు నేను ఎలా యూజ్ చేస్తున్నా అనేది అయితే ఇంతకుముందు వీడియోలో చాలా వరకు పెట్టినాను. అండ్ డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే. సో ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ఫస్ట్ అయితే ఇలా సైడ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తుంది. హాల్లో ఉన్న సైడ్స్, తర్వాత కిచెన్లో, 2 బెడ్రూమ్లలో అదే వెళ్తుంది. మనం ఏం చూడాల్సిన అవసరం కూడా లేదు. దానికి అడ్డంగా కొంచెం పెద్ద చైర్స్ ఏం పెట్టకుండా ఉంటే అదే మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. మా హస్బెండ్కి కూడా నేను ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసినాను. పాలు కూడా వేడి చేసి పక్కకు పెట్టేసుకున్నా. సో ఇంకా గిన్నెలు అవుతూనే ఉంటాయి. ఆ గిన్నెలు ఇప్పుడు క్లీన్ చేయాలన్నా వద్దులే అని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నా. దోశ అయిపోయిన గిన్నె అవన్నీ కూడా. ఇంకా మళ్ళీ ఒకసారి రోబో దగ్గరికి వచ్చేసిన మీకు చూపిద్దామని చెప్పేసి. సైడ్స్ అయితే అయిపోయినాయి. మళ్ళీ ఇట్లా పొడుగ్గా తిరుగుతుంది అన్నమాట. అన్నీ అదెంత ఉందో రోబో ఆ సైజ్ వరకు తిరిగి మళ్ళీ ఆపోజిట్లో మళ్ళీ వస్తుంది అన్నమాట. సో అట్లా ఇంకా మా హస్బెండ్ కూడా టిఫిన్ వేసి ఇచ్చిన అని చెప్పినాను కదా, తను కూడా తింటున్నారు. నేను ఇంకా ముందు రోజు హెడ్ బాత్ చేసినాను అనమాట. ఆయిల్ పెట్టుకోలేకపోతే అదొక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది, పెట్టుకోలేదు అని చెప్పేసి. అందుకోసమే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాం. జుట్టు పెరగట్లేదు అని అనుకుంటా ఏదో ఒక టైంలో కట్ చేస్తూ ఉంటాను అనమాట. మొన్న రీసెంట్గా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కట్ చేసిన. అసలు కట్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది. మస్తు షార్ట్ చేసుకున్న హెయిర్స్. సో అంతే, ఇంకా మనకి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా ఉంటుంది కదా. సో అంతే. సో అట్లా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి క్యారేజ్ కోసం అయితే ఏర్పాట్లు చేయాలి. ఇలానే ఉంటుంది ఎలా అందరి మదర్స్కి కూడా. కాకపోతే నేను అట్లా వ్లాగ్లో షేర్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ 5:30కే లేచినాను కాబట్టి కొంచెం ప్రశాంతంగా చేసుకుంటున్నా. లేకపోతే 6:30, 7కి లేచిన అంటే వాళ్ళతో పాటు ఇంకా హడావిడిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి 5:30కే లేచి మంచిగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. మొన్న ఒకరోజు డీప్ ఫ్రై చేసిన బెండకాయ కర్రీ, ఒకసారేమో ఇట్లా కర్రీ లాగా చేస్తానన్నమాట. కొంచెం ఒక టమాటా వేసేసి ఇట్లా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. మనవాడు ఎట్లున్నా బెండకాయ కూర ఇష్టంగా తింటుంది. పెరుగు కూడా పెట్టేసి వాళ్ళ డాడీతో అయితే బాక్స్ పంపించేసిన. పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేసే వరకు అంటే ఆల్మోస్ట్ 4:45 వరకు తినడం, మధ్యలో ఒకసారి లంచ్ చేయడం, ఇంకా రెస్టే. టైం వచ్చేసి ప్రజెంట్ 11:30 అవుతుంది. మార్నింగ్ 5:30 నుంచి 11:30 వరకు ఏదో ఒక పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. పిల్లలకి బాక్స్ ఇచ్చే వరకు. ఇంకా బాక్స్ ఇచ్చిన తర్వాతనైతే ప్రశాంతంగా ఉంటా. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాతనైతే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఏ ఇంట్లోనైనా ఇట్లనే ఉంటుంది. సో ఈరోజు నా డే రొటీన్ అయితే ఇట్లా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. మీరు ఇంకేమైనా వీడియోస్ సజెస్ట్ చేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.